నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. థంబ్నెయిల్లో మీరు చూసినటువంటి వ్యక్తి గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ మహానుభావుడు మరెవరో కాదు, కొండా వెంకటప్పయ్య గారు. నిజమే, దేశమే మర్చిపోయినటువంటి దేశభక్తుడు ఆయన. నేటి కాలంలో ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే కాదు, యువతరానికి, అంతెందుకు ఇప్పుడు పాఠశాలల్లో టీచర్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఉపాధ్యాయులకి కూడా తెలియనటువంటి వ్యక్తి, కనుమరుగైపోయినటువంటి వ్యక్తి కొండా వెంకటప్పయ్య గారు. దేశం కోసము అహరహము ఆయన శ్రమించాడు. దేశమే ఆయనకి దేశభక్త అనేటువంటి బిరుదును ప్రసాదించింది. ఆయన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు, మన తెలుగువాడు అయినందుకు మనము గర్వపడాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనను దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు అని పిలిచేటువంటి వారు. కొండా వెంకటప్పయ్య గారి జయంతి ఈ ఫిబ్రవరి 22వ తేదీన రాబోతుంది. కొండా వెంకటప్పయ్య గారు ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, దేశ స్వాతంత్రం కోసము ఆయన జీవించారు. ఊపిరి బిగబట్టుకుని మరీ జీవించారు. అహరహము కృషి చేశారు. క్షణ క్షణము తపించారు దేశానికి స్వాతంత్రం రావాలని. ఆయన పూర్తి జీవితం అంతా కూడా దేశానికి అంకితం చేసినటువంటి ఆయన చివరికి దేశానికి స్వాతంత్రం లభించినటువంటి రోజు ఆగస్టు 15వ తేదీ రోజుననే ఆయన తుది శ్వాసను వదిలాడు. చాలా మందికి తెలియనటువంటి వ్యక్తి ఈయన. మరి నాకెలా తెలుసు అనే సందేహం మీకు రావచ్చు కదా. ఒకసారి నేను పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వింటూ ఉంటే, అందులో చాగంటి గారు కొండా వెంకటప్పయ్య గారి గురించినటువంటి విషయాన్ని ఆయన ప్రవచనంలో తెలియజేశారు. చాగంటి గారు ఎప్పుడైనా కానీ వారి ప్రవచనాల్లో మహానుభావులను ప్రస్తావిస్తూనే ఉంటారు. చాగంటి వారి ప్రవచనాలు వినేటువంటి వారికి మాత్రమే తెలుసు ఈ విషయం. ఆ సందర్భంగా ఒక రోజున దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి గురించి ఆయన ఒక 2 మాటలు చెప్పాడు. ఎవరా కొండా వెంకటప్పయ్య గారు అని నేను గూగుల్ అంతా కూడా వెతికాను. అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొండా వెంకటప్పయ్య గారి గురించి తెలిసాయి. కొండా వెంకటప్పయ్య గారి జయంతి సందర్భంగా ఈ వీడియోలో ఆయన పూర్తి జీవిత గాథను మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను. అన్నట్టు మరొక విషయం, హిందూ ధర్మ చక్రం క్యాలెండర్ ప్రతి సంవత్సరం మేము వేస్తూ ఉంటాం. అందులో ఎంతో మంది దేశభక్తులు, దైవ భక్తులు, ఎంతో మంది పీఠాధిపతుల యొక్క జయంతులు, వర్ధంతులు అందులో వేస్తూ ఉంటాం. చాగంటి గారి ప్రవచనం విన్న తర్వాత, కొండా వెంకటప్పయ్య గారి గురించి తెలుసుకున్న తర్వాత, ఈ 2024వ సంవత్సరంలో మా క్యాలెండర్లో, హిందూ ధర్మచక్రం క్యాలెండర్లో ఫిబ్రవరి 22వ తేదీ కొండా వెంకటప్పయ్య గారి జయంతి అని మేము అందులో మెన్షన్ చేశాం. మహానుభావుల యొక్క జయంతులు వచ్చినటువంటి రోజున మేమేం చేస్తామంటే, హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో వేద పఠనము, వేద విద్యార్థులకు భోజనము, అదే సమయంలో అనాథలకు అన్నదానము, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా ఫిబ్రవరి 22వ తేదీన రాబోయేటువంటి కొండా వెంకటప్పయ్య గారి జయంతిని పురస్కరించుకొని కూడా వేద పఠనము, వేద విద్యార్థులకు భోజనము మరియు బీదలకు అన్నదానం కార్యక్రమాలు కూడా మేము ఈసారి కూడా తలపెట్టాము. ఇక ఆలస్యం చేయకుండా కొండా వెంకటప్పయ్య గారి జీవిత గాథ గురించి మనము తెలుసుకుందాం. 1866వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ పుచ్చమ్మ కోటయ్య దంపతులకు పాత గుంటూరులో, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కొండా వెంకటప్పయ్య గారు ఈ పుణ్య దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య గుంటూరు మిషన్ స్కూల్లో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తి చేసి బిఎల్ పట్టా పొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. వెంకటప్పయ్య గారికి మొదటి నుండి పౌర వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి ఉండడం వలన అవే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేటువంటి వారు. దేశభక్తి,
ప్రజాసేవ తత్పరత కలిగిన వెంకటప్పయ్య గారు చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ట్యూషన్ ఫీజుతో తన తోటి విద్యార్థులకు సహాయంగా నిలిచినటువంటి గొప్ప ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కొండా వెంకటప్పయ్య గారు. వెంకటప్పయ్య గారి జీవితము వడ్డించిన విస్తరి కాదు. ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. 1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలి విజయం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తొలి కార్యదర్శి మన వెంకటప్పయ్య గారే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలిసి ఒకే నియోజకవర్గంగా ఉండేవి. ఓటర్లంతా కలిపితే కేవలం 500 మంది మాత్రమే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య గారు మద్రాస్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా వెంకటప్పయ్య గారు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడై భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. అదేవిధంగా 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బిజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళంగా స్వీకరించి స్వరాజ్య నిధికి సమర్పించారు వెంకటప్పయ్య గారు. పెద్దనందిపాడు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి జైలు శిక్షను కూడా అనుభవించారు. వెంకటప్పయ్య గారు ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్షలు కూడా అనుభవించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో మద్రాసు శాసనసభకు వారు ఎన్నికయ్యారు. భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభజించాలని కొండా వెంకటప్పయ్య గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. మొదటివాడుగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం 1920 నుంచి 1949లో కీర్తిశేషుడయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడయ్యారు మన మహానాయకుడు, దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు. 1933లో వెంకటప్పయ్య గారు స్వరాజ్య పోరాటంలో ఉన్నటువంటి సమయంలో వారి సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సరిగ్గా 2 ఏళ్లకు అనగా 1949 ఆగస్టు 15వ తేదీన వారు ఈ లోకాన్ని వదిలివేసి వెళ్ళారు. ఇలాంటి మహానుభావుల గురించి నేటి యువతకి, నేటి విద్యార్థులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు జిందాబాద్.